తిరుమలలో కల్తీ నెయ్యిపై దర్యాప్తునకు స్వతంత్ర సిట్టు 5 సభ్యులతో ఏర్పాటు చేయండి. సిబిఐ ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరేసి అధికారులు. ఇది నేను చదువుతా. ఇక ఏపీ సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో లడ్డుకు సంబంధించినటువంటి వ్యవహారం నడిచింది. చంద్రబాబుకు ఎదురు దెబ్బ. ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్టు రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఇక్కడ సుప్రీంకోర్టు రద్దు చేసింది. స్వతంత్ర దర్యాప్తునకు సిబిఐ నేతృత్వంలో సిట్టు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. నేను చెప్పినా కదా ఇంతకు ముందుకే, ఈ లడ్డు వ్యవహారము అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు మేడ చుట్టుకుంటుంది, అటు తిరిగి ఇటు తిరిగి ఈ పవన్ కళ్యాణ్ని బలి పశువుని చేస్తుంది అని. సేమ్ అదే జరుగుతూ ఉంది ఇప్పుడు. సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. ఇప్పటికే మనం చూస్తాం ఆ విషయాన్ని కూడా. ఏం జరుగుతూ ఉంది అసలు రాష్ట్రంలో. ఆయన జడ్జి గారు మంచి క్లియర్గా మాట్లాడారు. మీ ఈవోనేమో ఒక మాటలో మాట్లాడతాడు, నీ చంద్రబాబు నాయుడేమో ఈ సిబిఎన్ గారేమో ఒక మాట మాట్లాడతారు. అసలు ఏది వాస్తవం, కల్తీ జరిగిందా జరగలేదా, ఇవన్నీ చర్చ నడిచింది. 2 రోజులు వాదనలు జరిగినాయి. జరిగిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పారు, ఇక నువ్వు చంద్రబాబు నాయుడు వేసినటువంటి సిట్టు వద్దు, ఈ సిట్టు నువ్వు సిట్టు అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఈ సిట్టు రద్దు. ఈ సిట్టు రద్దు చేసి సిబిఐ నేతృత్వంలో ఒక సిట్టు ఏర్పాటు చేశారు. ఇందులో ఎవరుంటే సిబిఐకి వెళ్ళి 2 ఆఫీసర్లు, ఏపీ పోలీస్ నుంచి 2 ఆఫీసర్లు, ఈ ఫుడ్కి సంబంధించినటువంటి ఈ ఫస్ట్ అని ఉంటుంది ఒకటి, సో దీనికి సంబంధించి ఒక సీనియర్ ఆఫీసరు. సో దీంట్లో మొత్తం 5 సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. దీనికి సిబిఐ నేతృత్వం వహిస్తుంది. సో ఇప్పుడు మొత్తం బాలంతా పోయి సిబిఐ కోర్టులో పడ్డది, అది సిబిఐ చేతిలో పడ్డది. సో ఇప్పుడు లడ్డు వ్యవహారాన్ని ఇప్పుడు తెలుస్తారు. ఇక అసలు కల్తీ జరిగిందా జరగలేదా. మరి ఇప్పుడు మన ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు సిబిఎన్ గారు కీలకంగా ఉన్నారు కాబట్టి మరి ఈయన అది చేస్తారా, లేకపోతే ఇప్పుడు మోడీకి మంచి బలమైనటువంటి అస్త్రం. ఇప్పటిదాకా చంద్రబాబు, ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు నాయుడు చేసేటువంటి తాత్విక పని వల్ల ఏపీ నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎట్లా నష్టపోతుందో చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారం మొత్తం సిబిఐ చేతికి పోయింది. ఈ లడ్డు కేసు వ్యవహారం, దీంట్లో చంద్రబాబు నాయుడు మాట్లాడిన తప్పు అనేది జగమెరిగిన సత్యం, కావాల్సుకొని చేసింది. ఈ కేసు ఆయన చేతిలోకి పోయింది కాబట్టి మోడీ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారాన్ని చేతిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడిని గ్రిప్లో పెట్టుకుంటాడు. దానివల్ల ఏపీకి రావాల్సినటువంటి నిధులు కానీ, ఏపీకి రావాల్సినటువంటి స్పెషల్ స్టేటస్ కానీ, అమరావతికి రావాల్సినటువంటి నిధులు కానీ, ఈ పోలవరం పూర్తయ్యేటువంటి అంశం కానీ, మిగతా అన్ని అంశాలలో అప్పుడు మోడీని డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు. ఎవరిని డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు చంద్రబాబు నాయుడు. ఒకవేళ డిమాండ్ చేయకపోతే నేను బయటికి వెళ్ళి వస్తా ఎన్డీఏకి వెళ్ళి అంటే ఈ 16 ఉన్న పలంగా పోతే ఏం అయ్యేది లేదు. ఎందుకంటే అక్కడ 16 పోయినా కానీ ప్రభుత్వం ఉంటుంది. ఆ లోపల ఏర్పాట్లు చేసుకుంటాడు మోడీ, ఏం ఊకోడు ఇంకో సంవత్సరం పోయినాక. సో కాబట్టి ఏపీకి రావాల్సినటువంటి నిధులు ఏవి కూడా వచ్చేటువంటి అవకాశం లేదు, రావు కూడా. ఎందుకంటే మన చూడలే, ఏమన్నా 1000 కోట్లే వచ్చినాయి. ఎంత నష్టం జరిగింది, వచ్చిందంత. తెలంగాణ 16,000 కోట్ల నష్టం జరిగిందని తెలంగాణ నివేదిక ఇస్తే 400 కోట్లు ఇచ్చారు. వాళ్ళు కూడా ఎంత 20,000 కోట్ల నష్టం జరిగిందని ఇస్తే ఆడ 1000 కోట్లు ఇచ్చారు. సో కాబట్టి ఏమి ఇయ్యరు. అప్పుడేమవుతుంది, ఏపీ ప్రజలు మళ్ళా నష్టపోతారు. చంద్రబాబు చేసే తలతిక్క పని వల్ల ఇక మొత్తం తీసుకుపోయి మోడీ చేతిలో పెట్టొచ్చిండు, పోయి సిబిఐ చేతిలో పెట్టిండు. ఆ సిబిఐ అది చేసి నువ్వు తప్పు మాట్లాడినావు, నీకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది, మత విద్వేషాలు అంటే 2 మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి ఆయన మీద బలమైనటువంటి కేసు అవుతుంది. అప్పుడేమవుతుంది, తీరా పోతే అది ఇంకొక తిరిగి అవుతుంది. దీనివల్ల ఏపీ నష్టపోవాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు ఈ తలతిక్క వ్యవహారము, ఆ పవన్ కళ్యాణ్ ఊపుడు వల్ల మొత్తానికి రివర్స్ అయ్యి ఏపీ నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏదో అనుకుంటే ఏదో అవుతుంది. ఇప్పుడు చివరికి చూడండి జరగబోతుంది కూడా అదే. బాబు సిట్టు పక్కన పెట్టే సుప్రీంకోర్టు, ఇక సిబిఐ సిట్టు. కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకునే స్వతంత్ర సిట్టు. తద్వారా దర్యాప్తు పైన విశ్వసనీయత పెరుగుతుందన్న అత్యున్నత న్యాయస్థానం. ప్రత్యేక సిట్టు దర్యాప్తును పర్యవేక్షించాలని సిబిఐ డైరెక్టర్కి కోర్టు ఆదేశం. అంటే సిబిఐ నేతృత్వంలో ఉంటుంది అది. ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ డ్రామాగా మారనివ్వబోమని వ్యాఖ్య. నెయ్యి పైన జూలైలో నివేదిక వస్తే సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడారు? సీఎం చంద్రబాబును మరోసారి ప్రశ్నించిన సుప్రీంకోర్టు. నిన్న కూడా ప్రశ్నించింది. జూలైలో నివేదిక వస్తే సెప్టెంబర్ దాకా ఎందుకు ఆగిరు? ఒక 2 నెలలు ఎందుకు ఆగాల్సి వచ్చింది? రాజకీయ డ్రామా కోసం, వరదల నుంచి జనాల్ని మరిపించడం కోసం, దృష్టి మరల్చడం కోసం.
రాష్ట్ర ప్రభుత్వం సిట్నే కొనసాగించాలన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్వతంత్ర దర్యాప్తు పైన అభ్యంతరం లేదని సీఎం చెప్పినట్లు పత్రికల్లో చదివామన్న ధర్మాసనం. సో ఆ కథనాలను పట్టించుకోవద్దన్న రోహిత్గి లూత్రా చంద్రబాబు వ్యాఖ్యలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి, అందువల్ల స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరిన కపిల్ సిబల్. దర్యాప్తు బృందంలో 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర పోలీసులు, ఇక ఏఐ నుంచి ఒకరు. సో తిరుమల లడ్డు నెయ్యి కల్తీ ఆరోపణలపైన సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల మనోభావాలను ముడిపడి ఉన్నందున తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం పైన స్వతంత్ర నిష్పక్షపాత దర్యాప్తు అవసరము. రాష్ట్ర ప్రభుత్వము నియమించినటువంటి సిట్టు స్థానంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఓ స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో సిబిఐ డైరెక్టర్ నామినేట్ చేసిన 2 సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన 2 సీనియర్ పోలీస్ అధికారులు, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఏదైతే ఉందో దాని చైర్పర్సన్ నామినేట్ చేసినటువంటి ఒక అధికారి ఉంటారు. ఇందులో ఈ సిట్టు దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షించాలి. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంత మాత్రం రాజకీయ డ్రామాగా మారనివ్వబోము, రాజకీయ పోరాటాలకు న్యాయస్థానాన్ని వేదిక కానివ్వబోము అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైపోతా ఉంది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయిండు, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. లడ్డు వ్యవహారం ఇక దీన్ని క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది. దీంట్లో దోషులు ఎవరు, దీని కథ ఏంది, దీని మీద దుష్ప్రచారం ఏ విధంగా చేసిర్రు ఏంటి అనేది కూడా రానున్న రోజుల్లో మీరు తెలుసుకున్నటువంటి అవకాశం కనబడతా ఉంది.